నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేసేటప్పుడు వ్లాగ్‌లో చెప్పా కదా! ఈసారి ఎప్పుడైనా హోమ్‌మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ షేర్ చేసుకుంటానని. సో, ఈ షార్ట్‌లో అయితే నా రెసిపీ అంతా చెప్పేస్తున్నాను. ఇదైతే చేయడం చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన లిస్ట్‌లో ఉన్న అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని, ఘీ వేసుకొని వేయించుకున్నాను. మరీ ఎక్కువేం గాదు. కొంచెం ఘీ వేస్తే చాలు. ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలు. జస్ట్ అవి డ్రైగా కాకుండా వేయించుకుంటే చాలు. సో, అలా నేను కట్ చేసేసుకొని అన్నీ వేయించేసుకున్నాను. ఒక్కొక్క ఇంగ్రీడియెంట్స్. మీకు కావాలంటే ఇంకా ఎక్స్‌ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేసుకున్నవైతే ఇవి ఇక్కడ లిస్ట్‌లో చూపించినవి. ఇంకా లాస్ట్‌లో డేట్స్ నేనైతే కొంచెం మెత్తగా ఉండే టైప్ ఆఫ్ డేట్స్ తీసుకున్నాను. గట్టిగా ఉంటాయి గదా! అలాంటి వాటికన్నా మెత్తగా ఉండేవి బావుంటాయి. సో, నేనైతే ఈ డేట్స్ తీసుకున్నాను. వీటిని కూడా నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. చేసుకొని ఒక స్పూన్ ఆఫ్ ఘీ వేసుకొని, ఆ డేట్స్‌ని గూడా కొంచెం సేపు వేయించా అనమాట. సో దట్ ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చేంజ్ అవుతది మనకి. అప్పుడే మనం బాల్స్ చేసేటప్పుడు మంచిగొస్తాయి ఆ లడ్డూస్ అనేది. సో, అది గూడా వేయించేసాను. వేయించేసి ఇందులో మొత్తం కలిపేసుకోవాలి. నట్స్ అండ్ డేట్స్. ఇక్కడ ఏంటి అంటే ఫుల్‌గా చల్లారిపోయిన తర్వాత మనం చేస్తే అస్సలు రావవి. సో, కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే దాన్ని బాల్స్ కింద చేసేసుకుంటే బెటర్. సో, నేనైతే కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను. అంతా ఒకసారి మనం కలుపుకోలేము. ఆ డేట్స్‌ని అంత ఈజీగా మిక్స్ చేయలేము. సో, నేను కొంచెం కొంచెం కలుపుకొని లడ్డూస్ అయితే చేసుకున్నాను నేను. నాకు వీటితో ఎక్కువ లడ్డూసే వచ్చాయి. హెల్తీ స్నాక్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. మనం నార్మల్‌గా నట్స్ ఉంటే రోజు తినం గదా! ఇవైతే ఒక బాల్ ఎక్కడికైనా క్యారీ చేసుకొని గూడా తీసుకెళ్ళొచ్చు. సో, దట్స్ ఇట్ గైస్. బాయ్.